దేవుడు అన్నవాడు చూస్తూనే ఉంటాడు. ఈరోజు స్వతహాగా ఎలక్షన్స్లో గెలిచే సత్తా ఏ నాయకుడికైనా ఉండాలి. చూడండి, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు, సోనియా గాంధీ లాంటి మైటీ లీడర్ అలాంటి లీడర్ తోటి పోరాటం చేసి పార్టీని స్థాపించి ఆంధ్ర రాష్ట్రంలో చక్రం తిప్పారు. ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, భారతదేశంలో ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఎవరైనా ఉన్నాయంటే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఏంటో కార్యక్రమాలు అని చెప్పచ్చు, మీరు అడగచ్చు. ఆరోగ్యశ్రీ, అలాగనే ఫీజు రియంబర్స్మెంట్, ఇలాంటి ద గ్రేట్ పథకాలని అవలంబించినటువంటి మహానాయకుడు అన్నమాట. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరూ తెలుసు. అమ్మ ఒడి, ఇలాంటి అనేక పథకాలని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ తీసుకుని వెళ్ళి మరి తిరుగులేదు, ఇంకో 30 సంవత్సరాలు అతనే రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి భయంతో కొటలి ప్రభుత్వ అంటే కూటమి ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఏర్పాటు చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు. అంతా కూడా కూటమి మేనిఫెస్టో అంతా కూడా దగా మేనిఫెస్టో. ఈ రోజుకి 1 సంవత్సరం కాలం అయిపోయింది, 13 నెలలు అయింది. కనీసం ఒకటి కూడా నెరవేర్చలేకపోయారు. ద మోస్ట్ సింపులెస్ట్ థింగ్ మా జగన్మోహన్ రెడ్డి గారికి, సింపులెస్ట్, చేతుల మీద ఉండేది, వేది మీద ఉండేది అన్నమాట. 3 సిలిండర్లు అన్నారు, జస్ట్ ఇలా బటన్ నొక్కితే వస్తుందన్నమాట. అలాగే 18 సంవత్సరాలు దాటిన ప్రతి అమ్మాయికి కూడా 1500 అన్నారు. 1,90,00,000 మంది అమ్మాయిలు ఉన్నారు 59 సంవత్సరాల లోపు. బటన్ నొక్కితే డైరెక్ట్గా వెళ్ళిపోవాలి. అందరికీ నమస్కారం. ఈరోజు బాబు శ్రీరామాసానికి ముఖ్యమంత్రిగా వచ్చిన మన సౌత్ మిడ్ బిడ్డ మన వాసుపల్లి గణేష్ కుమార్ సార్కి, అలాగే జాన్ వెస్లీ అన్నకు, అలాగే మన సనబల రవీంద్ర గారికి, అలాగే దొడ్డి రామద కలిగిన మన కనకలేశ్వరరావు గారికి, బేరమేష్ గారికి, మొత్తం ముఖ్య నాయకులందరికీ, అరుగుల రాజకుమార్ అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా గట్టిగా విజయవంతం చేసిన నా వార్డు ప్రజలకు, నా వార్డు ముఖ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఆ రూపర్ 6 అని చెప్పి ఎన్నో దొంగ హామీలు ఇచ్చి ఏ హామీ కూడా నెరవేర్చకుండా ఈరోజు పేద ప్రజలు మోసం చేశాడు. మాట్లాడితే రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొచ్చి భయపిస్తున్నాడు. నవంబర్లోనే ఎలక్షన్ వచ్చినా 2029 వచ్చినా సరే ఇక్కడ వాసుపల్లి గారు గెలవడం ఖాయం, అక్కడ సీఎం జగన్ ఖాయం.